ఆదిశంకర భగవత్పాదుల వారు సనాతన ధర్మ ప్రతిష్ఠ చేస్తూ క్రమంగా హిమవత్పర్వత కేదార భూములకు వెళ్ళారు. అక్కడ కేదారం వద్ద ఆయన ధ్యాన సమాధి స్థితిలో ఉండగా యోగ శక్తితో కైలాస పర్వతానికి చేరుకోగలిగారు ఆయన. ఇక్కడ మనకి ఇతర శంకర విజయాలతో సమన్వయం చేస్తే దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం అక్కడ లభించిందని, ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆనతి మేరకు ఆదిశంకర భగవత్పాదుల వారు మహాకైలాసానికి చేరుకున్నారు. అప్పుడు కైలాసంలో భారతీయ ప్రవేశులు ఉభయులు ఆయనకు దర్శనమిచ్చారు. అప్పుడు పరమేశ్వరుడు చాలా సంతోషంగా 5 స్ఫటికలింగాలు ఇచ్చాడు ఆయనకి, శంకర భగవత్పాదుల వారికి. 5 స్ఫటికలింగాలు సాక్షాత్ శివుడు ఇచ్చాడు శంకరుల వారికి. చూసారా, తన అంశావతారమైనటువంటి జగద్గురువులకి ఆది గురువు పరిపూర్ణుడైన సదాశివుడు స్ఫటికలింగాలను ఇచ్చాడు తాను స్వయంగా. 5 స్ఫటికలింగాలను 5 చోట్ల శంకర భగవత్పాదుల వారు పెట్టి ఉంచారు. ఇప్పటికీ ఆ క్షేత్రముల యందు అవి పూజింపబడుతున్నాయి. ఒకటి యోగలింగం. ఈ యోగలింగం కాంచి కామకోటి పీఠంలో నేటికి పూజింపబడుతున్నది యోగలింగం. రెండవది ముక్తిలింగం. ఇది కేదారంలో నేటికి పూజింపబడుతున్నది ముక్తిలింగం. ఇంకోటి వరలింగం. ఈ వరలింగం నేపాలలో నీలకంఠ క్షేత్రం వద్ద పూజింపబడుతున్నది. మరి ఒకటి భోగలింగం. ఈ భోగలింగం నేటికి శృంగేరి యందు పూజింపబడుతున్నది. జగద్గురు భారతీ తీర్థస్వామి వారు ప్రతిరోజు దీనికి అభిషేకం చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ కూడా దర్శించాం దాన్ని. అది శృంగేరి యందు పూజింపబడుతుంది భోగలింగం. ఇంకోటి 5వది మోక్షలింగం. ఇది చిదంబరంలో నేటికి పూజింపబడుతున్నది మోక్షలింగం. 5 చోట్ల ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ శివలింగాల్ని పెట్టి ఉంచారు. మహాదేవాయ